నమస్తే ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఆదిత్య విజయం నిర్దేశించ లా గ్రాండ్ పాయింట్ కు ఆదిత్య L1 వ్యోమనౌక వామ్మో విమానం 5 కిలోమీటర్ల ఎత్తులో తలుపు ఊడిపోవడంతో ప్రయాణికుల గగ్గోలు 3 క్లస్టర్లుగా పారిశ్రామిక అభివృద్ధి 2050 నాటికి పారిశ్రామిక తెలంగాణ పెట్టుబడుల కోసం మెగా మాస్టర్ పాలసీ లోక్సభ ఎన్నికల బరిలోనికి కేటీఆర్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం బారాస్తా ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ రేవంత్ అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ అధిష్టానం కీలక నిర్ణయం సభ్యులుగా పలువురు మంత్రులు సీనియర్ నేతలు లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న పీఈసీ ఎమ్మెల్సీ ఎన్నికలు విడివిడిగానే కేంద్రం ఎన్నికల సంఘం స్పష్టీకరణ శాసనసభ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వికాస్ రాజ్ పార్లమెంట్లో మాట్లాడే అవకాశం రాగానే న్యాయయాత్ర కార్గే లక్షద్వీపులో ఈత కొట్టిన ప్రధాని మణిపూర్ వెళ్ళలేరా అని ప్రశ్న కోటి దాటిన అర్జీలు ముగిసిన ప్రజాపాలన సభలు ఆఖరి రోజు భారీ స్పందన 2500 ఆర్థిక సాయం ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ దరఖాస్తులు టీజీఓ అధ్యక్షురాలు మమతకు స్థానచలనం ఫార్ములా ఈ రేసులో రద్దు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో విరమించుకున్నాం మున్సిపల్ శాఖకు నోటీసు ఇస్తాం ఎఫ్ఐఏ ప్రకటన సర్కారుది తిరోగమన నిర్ణయం కేటీఆర్ ఆదిత్య విజయం నిర్దేశిత లగ్రాంజ్ పాయింట్ కు ఆదిత్య L1 వ్యోమనౌక వామ్మో విమానం 5 కిలోమీటర్ల ఎత్తులో తలుపు ఊడిపోవడంతో ప్రయాణికుల గగ్గోలు 3 క్లస్టర్లుగా పారిశ్రామిక అభివృద్ధి 2050 నాటికి పారిశ్రామిక తెలంగాణ పెట్టుబడుల కోసం మెగా మాస్టర్ పాలసీ రాష్ట్రంలో ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తాం పారిశ్రామికవేత్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటా సిఐఐ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి నేను అధికారులు 24 గంటలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటాం అవసరమైతే నాతో మాట్లాడిన తర్వాత నిర్ణయాలు తీసుకోండి అలా కాకుండా తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి సహకరించదన్న అపోహలేమీ వద్దు రేవంత్ అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ అధిష్టాన కీలక నిర్ణయం సభ్యులుగా పలువురు మంత్రులు సీనియర్ నేతలు లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేయనున్న పీఈసీ లోక్సభ ఎన్నికల బరిలోకి కేటీఆర్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం భారాసా ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ కోటి దాటిన ఆర్జీలు ముగిసిన ప్రజాపాలన సభలు ఆఖరి రోజు భారీ స్పందన 2500 ఆర్థిక సాయం ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు కొత్త రేషన్ కార్డులకు పెద్ద ఎత్తున విన్నపాలు టీజీఓ అధ్యక్షురాలు మమతకు స్థానచలనం ప్రాధాన్యం లేని NIUM కు బదిలీ షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ కూడా ఆ పోస్టుల్లో IASల నియామకం GHMCలో కీలక మార్పులు ఫార్ములా ఈ రేస్ రద్దు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో విరమించుకున్నాం మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని FIA ప్రకటన సర్కార్కు తిరోగమన నిర్ణయం కేటీఆర్ ఎమ్మెల్సీల ఎన్నిక విడివిడిగానే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ శాసనసభ అధికారులకు ఆదేశాలిచ్చిన వికాస్ రాజ్ పార్లమెంట్లో మాట్లాడే అవకాశం రాకని న్యాయయాత్ర ఖర్గే లక్షద్వీప్లో ఈత కొట్టిన ప్రధాని మణిపూర్ వెళ్ళలేరా అని ప్రశ్న సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే సిరీస్ విజయమే లక్ష్యంగా తొలి T20లో ఆస్ట్రేలియా మహిళపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు అదే ఊపులో సిరీస్ గెలుపుపై దృష్టి రాజ్యాంగం ఓ రక్షణ కవచం బంగ్లాదేశ్లో నేడు ఎన్నికలు గాల్లో గజగజ విజయవంతంగా సర్జరీ ప్రజాన్యాయం కోసమే యాత్ర 3 క్లస్టర్లుగా తెలంగాణ అర్బన్ సెమీ అర్బన్ రూరల్గా విభజన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు అందులో కోటి వరకు అభయహస్తానికి మిగిలినవి ఇతర సమస్యలపై లా గ్రాంజ్ పాయింట్లోకి ఆదిత్య L1 భూమి నుంచి సూర్యుడి వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్షలోనికి వ్యోమనౌక ప్రవేశం తెలంగాణ పీఈసీ ఏర్పాట్లు చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి సహా 24 మంది సభ్యులు జాబితా మంత్రుల్లో ఉత్తమ్ దామోదర్ కోమటిరెడ్డి శ్రీధర్ బాబు పొంగులేడి సీతక్క నియమించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్లో శర్మిల చేరడం వెనుక చంద్రబాబు కుట్ర పొద్దున్నే ప్రయాణాలొద్దు తెల్లవారుజామున పొంచి ఉన్న పొగమంచు ముప్పు ఫార్ములా ఈ రేసింగ్ రద్దు ఫార్ములా ఈ ఆపరేషన్ ప్రకటన వేములవాడ రాజన్న కోడెలు పక్కదారి అధైర్యపడొద్దు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే మున్ముందు మంచి రోజులు వస్తాయి ఏడాదిలోనే కాంగ్రెస్కు తిరుగుబాటు తప్పదు త్వరలోనే కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారు మాజీ మంత్రి హరీష్ రావు
తొలి టీ20లో ఆస్ట్రేలియా మహిళపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు అదే ఊపులో సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భయాన్ దక్షిణాది జడ్జీల ప్రాంతీయ సదస్సులో ప్రసంగం. బంగ్లాదేశ్లోని 300 నియోజకవర్గాల్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. అమెరికాలో ఓ బోయింగ్ విమానం దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా దాని కిటికీ భాగం ఊడి పడిపోయింది. ప్రపంచంలోనే తొలిసారిగా మెలకువ ఉండగానే ఓ 5 ఏళ్ల చిన్నారికి ఎయిమ్స్ వైద్యులు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేపట్టారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు భారత్ జోడో న్యాయ యాత్రను మొదలుపెట్టామని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రకటించారు. 3 క్లస్టర్లుగా తెలంగాణ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ గా విభజన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఓఆర్ఆర్ లోపల ఒకటి, ఆర్ఆర్ఆర్ వరకు మరొకటి, ఆపై ఇంకో క్లస్టర్. 2050 నాటికి రాష్ట్రమంతటా పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా మహా ప్రణాళిక. పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వక సంబంధాలు, ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ. సచివాలయంలో సీఎంతో సమావేశమైన సిఐఐ ప్రతినిధులు. అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్ష. కొత్త పారిశ్రామిక విధానానికి పారిశ్రామికవేత్తలు సహకరించాలని వ్యాఖ్య. నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని వెల్లడి. తెలంగాణ పీఈసీ ఏర్పాటు. చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సహా 24 మంది సభ్యులు. జాబితాలో మంత్రులు ఉత్తమ్, దామోదర కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగిలేటి సీతక్క. నియమించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రజాపాలన దరఖాస్తులు 1,25,00,000. అందులో 1 కోటి వరకు అభయహస్తానికి, మిగిలినవి ఇతర సమస్యలపై. అన్నింటికీ రేషన్ కార్డు లింక్ అనడంతో ఆ కార్డులకు విపరీతమైన డిమాండ్. గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన వచ్చిన దరఖాస్తుల కంప్యూటరీకరణకు శ్రీకారం. లగ్రాంజ్ పాయింట్లోకి భూమి నుంచి సూర్యుడి వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్షలోకి వ్యోమనౌక ప్రవేశం. ఆదిత్య L1 ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరం సూర్యుని అధ్యయనం చేసేందుకు వీలు. అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిని అధిగమించిన ఇస్రో. శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని ప్రశంస. కాంగ్రెస్ లో షర్మిల చేరడం వెనుక చంద్రబాబు కుట్ర. అధికారం ఇక కలే అని గ్రహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. దింపుడు కళ్ళం ఆశలతో రకరకాల కుట్రలు. సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పొద్దునే ప్రయాణాలొద్దు. తెల్లవారుజామున పొంచి ఉంటున్న పొగమంచు ముప్పు. ఆ సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదంటున్న రోడ్డు భద్రతా నిపుణులు. ప్రయాణం తప్పనిసరి అయితే జాగ్రత్తలు పాటించాలని సూచన. ఫార్ములా ఈ రేసింగ్ రద్దు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రకటన. తెలంగాణ ప్రభుత్వ విముక్తి నేపథ్యంలో నిర్ణయం. ఎంఏయుడి విభాగానికి నోటీసులు ఇవ్వనున్నట్లు ఎఫ్ఈఓ వెల్లడి. వేములవాడ రాజన్న కోడెల పక్కదారి. ఇతర గోశాలల నిర్వాహకులు కొందరు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు. అసలు గోశాలలే లేకుండా ఫెడరేషన్ లేక తీసుకెళ్తున్నారనే అనుమానాలు. స్టేషన్ ఘన్పూర్ లో 24 కోడెలతో పట్టుబడిన వ్యాన్. శ్రీ సోమేశ్వర గో సంరక్షణ పేరిట అసలు గోశాల లేదని తేలిన వైనం. అధైర్యపడొద్దు, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మున్ముందు మంచి రోజులు వస్తాయి. ఏడాదిలోనే కాంగ్రెస్ కు తిరుగుబాటు తప్పదు. త్వరలోనే కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారు. మాజీ మంత్రి హరీష్ రావు. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే, జిల్లాలపై కమిషన్. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాట్లు. జిల్లాల విభజన సరిగా జరగలే. కమిషన్తో శాస్త్రీయ అధ్యయనం. రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఇలానే ఉంటారా? మార్పు వస్తుందా? ఫిరాయింపులను బీఆర్ఎస్ మొదలు పెడితే నేను తగ్గను. ఈ ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు. ఫిబ్రవరిలోపు 22,000 కొలువులు భర్తీ. ప్రజాపాలనకు దరఖాస్తులు 1.25 కోట్లు. అందులో 5 గ్యారెంటీలకు 1.5 కోట్లు. చివరి రోజు అందినవి 16.90 లక్షలు. ఆదిత్య విజయం. ఇస్రో మొట్టమొదటి సౌర పరిశోధన ప్రాజెక్ట్ సక్సెస్. తుది గమ్యం L1 పాయింట్ను చేరిన వ్యోమనౌక. సచివాలయం 9వ ఫ్లోర్లోకి సీఎంఓ పరిశీలించిన అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్. లక్కీ నెంబర్ 9గా ప్రచారం. 20 మంది బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పు. మెగా మాస్టర్ ప్లాన్ 2050. రాష్ట్రమంతటా హైదరాబాద్ తరహా అభివృద్ధి. పారిశ్రామిక అభివృద్ధి కోసం 3 క్లస్టర్లుగా రాష్ట్ర విభజన. ఫార్ములా ఈ రేస్ రద్దు. హైదరాబాద్లో నిర్వహణపై ప్రభుత్వం స్పందించలేదు. జనంలోకి కేసీఆర్ కోలుకుంటున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రజల మధ్యకు. ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే. హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఇలాగే ఉంటారా? మార్పు వస్తుందా? జిల్లాలపై కమిషన్. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు. జిల్లాల విభజన సరిగా జరగలే. కమిషన్ తో శాస్త్రీయ అధ్యయనం. అసెంబ్లీలోనూ చర్చిస్తాం. 100 రోజుల్లోపు మంత్రివర్గ విస్తరణ. మైనార్టీల్లో ఒకరికి కోదండరాం కు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం. నామినేటెడ్ పదవులు ఈ నెల 31 లోపు భర్తీ చేస్తాం. రైతు రుణమాఫీకి నిధుల కోసం కార్పొరేషన్. రైతు బంధులో మార్పులపై అసెంబ్లీలో చర్చిస్తాం. కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. గత సీఎం ఆ వాతావరణాన్ని చెడగొట్టారు. కేసీఆర్ ను పరామర్శించాలని
రాహులే చెప్పారు. ఏపీతో పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయలేదు. షర్మిల ఏపీలో కాబోయే పిసిసి అధ్యక్షురాలు. పార్టీ పరంగా ఆమెకు మా సహకారం ఉంటుంది. బిగ్ డిబేట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిటాయింపులను బీఆర్ఎస్ మొదలు పెడితే నేను తగ్గను. మేడిగడ్డ బ్యారేజీ, యాదాద్రి ప్లాంట్ పై విచారణకు హైకోర్టు సీజేకు లేఖ రాస్తా రేవంత్. ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, ఫిబ్రవరిలోపు 22,000 కొలువుల భర్తీ. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్కే బిగ్ డిబేట్ నేటి ఉదయం 7:30కు మీ ఏబిఎన్ ఛానల్లో పునఃప్రసారం. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఉదయం 9 గంటలకు ప్రసారం. ప్రజాపాలనకు దరఖాస్తులు 1,25,00,000. ఇందులో 5 గ్యారంటీలకే 1,05,00,000 కోట్లు. చివరి రోజు అందినవి 16 లక్షలు. సచివాలయం 9వ ఫ్లోర్ లోకి సీఎంఓ పరిశీలించిన అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ లక్కీ నెంబర్ 9గా ప్రచారం. 20 మంది బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పు. ఆదిత్య విజయం. ఇస్రో మొట్టమొదటిసారి సౌర పరిశోధన ప్రాజెక్ట్ సక్సెస్. తుది గమ్యం L1 పాయింట్ ను చేరిన వ్యోమనౌక. 127 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు. 7 పేలోళ్లతో సూర్యుడిపై రీసెర్చ్. 5 ఏళ్ల పాటు కీలక వివరాలు. మన శాస్త్రవేత్తల అంకిత భావానికి నిదర్శనం. ప్రధాని మోదీ. తదుపరి లక్ష్యం అంగారకుడు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి. మెగా మాస్ ప్లాన్ 2050. రాష్ట్రమంతటా హైదరాబాద్ తరహా అభివృద్ధి. పారిశ్రామిక అభివృద్ధి కోసం 3 క్లస్టర్లుగా రాష్ట్ర విభజన. ఔటర్ రింగ్ రోడ్ లోపల అర్బన్ క్లస్టర్. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య సెమీ అర్బన్. ఆర్ఆర్ఆర్ లో ఆవల రూరల్ క్లస్టర్లకు ప్రణాళిక. 3,000 ఎకరాలకు ఒక ఫార్మా విలేజ్ ఏర్పాటు. సిఐఐ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. సీఎంతో వెల్స్ స్పన్ చైర్మన్ గోయంకా భేటీ. ఫార్ములా ఈ రేస్ రద్దు. హైదరాబాద్ లో నిర్వహణపై ప్రభుత్వం స్పందించలేదు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటన. నిరుటి ఖర్చంతా రేస్ ప్రమోటర్దే. ఈసారి 200 కోట్లు సర్కార్దే. 50 కోట్లు కట్టిన హెచ్ఎండిఏ. మిగిలింది భరించలేం సర్కార్. ఒప్పందం ఉల్లంఘించారని నోటీస్ ఇవ్వనున్న సంస్థ. రేస్ రద్దు తిరోగమనమే కేటీఆర్. రేస్ తో నిరుపయోగం కాంగ్రెస్. జనంలోకి కేసీఆర్ కోలుకుంటున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రజల మధ్య. ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అభివృద్ధి చేసిన దుష్ప్రచారం వల్లే ఓడిపోయాం. రైతు బంధు, వడ్ల పైసలు ఖాతాల్లో పడలేదు. ఏడాదిలోపే ప్రజల తిరుగుబాటు వస్తదేమో. హరీష్.